Corinthians chapter 5 verse 27. 1 Corinthians chapter 5 కాదు, chapter 15 verse 27. For God has put all things in subjection under his feet. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు మరి కుమారుడు అయినటువంటి క్రీస్తు పాదముల కింద సమస్తమును లోపరిచి ఉంచెను. అంటే యేసుప్రభుల వారిని తన కుమారుడి రూపంలో తండ్రి భూమి మీదకు పంపించారు కాబట్టి ఆయన శిలువ మరణము వరకు కూడా తండ్రికి విధేయుడై ఉండి భయంకరమైనటువంటి నరకాన్ని, బాధను, శ్రమలను, వేదనలను అనుభవించి మరి సర్వమానవాళి కోసం మరి తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించినటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు అనుగ్రహించి సృష్టిలోని సమస్తమును కూడా అన్నిటికీ పైన ఆయనకు అధికారం ఇచ్చారు. ఆ క్రీస్తు పాదముల క్రింద సమస్తాన్ని కూడా లోపరిచాడు దేవుడు. అంటే సమస్తమైన అధికారము క్రీస్తు యేసుల వారికి, క్రీస్తు యేసు ప్రభువునకు ఇవ్వబడింది అని వర్స్ యొక్క మీనింగ్ అన్నమాట.